యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? I'm హోటల్ basically- ఇండస్ట్రీలో కూడా మీరు నేను ఐ డిడ్ మై బీకామ్ ఫ్రమ్ ఎల్బీ కాలేజ్ విశాఖపట్నం. నేను చెన్నై అక్కడ మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను 1 year ట్రైనింగ్ తీసుకున్నాను. హోటల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు చెన్నైలోనే ఉండేది ఫిలిం ఇండస్ట్రీ అంతా. సో నా ఎడ్యుకేషన్కి నాన్నగారు డబ్బులు పంపించేవారు. ఆయన అంత పెద్ద మనసుతో పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి మెడ్రాస్లో ఉండడానికి అప్పుడు వాళ్ళు ఎందుకో రెస్టారెంట్ క్యాషియర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. బీకామ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ దీని కింద నేను అక్కడ అప్లై చేయడం జరిగింది. ఐ వర్క్. సో నాకు రెండు కలిసి అనమాట. అక్కడ మెడ్రాస్లో ఉండడానికి ఒక ఉద్యోగం దొరికింది, నన్ను పోషించుకోవడానికి నాకు దొరికింది. నా ప్రయత్నాలు నేను చేశాను. అంటే చదువుకుని మీ ఇంట్లో కూడా ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, కానీ మీకు ఇందులో ఇంత ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు. నేను వారి సినిమాలు చూసి ఎందుకో తెలియదు ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది. నేను అలా అలాగా అవ్వాలని. అమితాబ్ బచ్చన్ గారు అవ్వలే కదా, కూడా అవ్వలేదు నేను. కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఈ రోజు కానీ లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత సన్నగా ఉండేవారు, అవును. ఇప్పుడు ఇంత పెద్ద పర్సనాలిటీ అయిపోయారు. అంటే హైట్ వైజ్ ఓకే, చాలా అప్పటికి ఇప్పటికి చాలా హైట్ అలాగే ఉంది, విత్తే పెరిగింది. ఈ విత్తు పెరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే అంటే చాలా మంది ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను, మీది బీర్లు బాగా తీసుకున్నారట, నిజమా? బియర్ అంటే అది అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నాకు అసలు యాక్చువల్గా ఈ అలవాటు కూడా అలాగే నాట్ ఫర్ ఒళ్ళు రావడానికి కోసం కాదమ్మా. ఏమైపోయేదంటే నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేసరికి 6 గంటల వరకు అందరూ నాతో బాగా ఉండేవారు. 6 తర్వాత ఎవరు నాతో మాట్లాడేవారు కాదు, ఒంటరిగా ఫీల్ అయిపోయాను. సో అది ఎందుకో తెలియదు, లోపల ఒక భయం అనండి, లేకపోతే మనకి ఇండస్ట్రీ గురించి తెలియక నేను ఒక గిల్ట్ ఫీల్ అయ్యేవాడు అనమాట. ఏంటి నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నాను, నేను పొరపాటున ఎవరినైనా ఏమైనా మాట అన్నానా, అందుకే వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఒకసారి ఓపెన్గా కలీగ్స్ అందరితో అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, నువ్వేమి తీసుకోవు, అందుకనే నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అప్పుడు వాళ్ళతో చెప్పాను, అదే నేను తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, నేను ఎందుకంటే హోటల్లో పనిచేశాను, లెట్ మీ బీ ఏ బార్ టెండర్ దేర్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఎవరో వీళ్ళని ఊరికెళ్ళ చూసి రోజు ఇది బాగాలేదు అని చెప్పేసి మీరు ఒక ముందు ఒక స్పూన్ చెంచాడు బియర్ తాగమన్నారు, తర్వాత ఒక గ్లాస్ తాగమన్నారు, ఒక మగ్గు తాగమన్నారు, ఒక బాటిల్ తాగమన్నారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పెగ్గులు తీసుకుంటున్నారు? నేను ఐ డ్రింక్ ఎవ్రీ డే 2 pegs, 2.5 pegs డిపెండింగ్ అపాన్ ద టైమ్ అండ్ మై కంపెనీ. సరే, ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ తాగే వాళ్ళ కోసం ఏ బ్రాండ్ మీకు ఇష్టం? నేను ఐ డ్రింక్ విస్కీ, ఓకే, బ్లాక్ లేబుల్. ఓకే. భగవంతుడు నాకు ఇచ్చిన స్టేటస్ దీంట్లో ఐఎమ్ ఏబుల్ టు అఫోర్డ్ ఎ బ్లాక్ లేబుల్, ఐ డ్రింక్ ఎ బ్లాక్ లేబుల్. అందులో ఏమైనా ప్యాషన్ ఉందా మీకు, అది ఖచ్చితంగా తీసుకోవాలి? అలా ఏం లేదమ్మా. దట్ నాకు నేను చాలాసార్లు ఐ టెల్ షైల్ ఆల్సో, మై డ్రింక్ ఈజ్ మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్, మై గైడ్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్. ఇట్ సూట్స్, చాలా సూదింగ్గా ఉంటుంది. నేను చాలా ఆలోచిస్తాను. ఐ డోంట్ గల్ప్ ఎ డ్రింక్, ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. నా ఫస్ట్ నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నైట్ ఆఫ్టర్ ది షూట్ మన ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ డ్రింక్ అంతా అసలు నేను ఆలోచిస్తాను, నేను మాట్లాడింది ఏంటి, కరెక్టా కాదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం కరెక్ట్గా చెప్పాను. ఒక పెగ్ వేసుకుంటే మైండ్ బాగా లేదండి, పెగ్గు వేసుకుంటే కదా, పెగ్గు తాగుతున్నప్పుడే నాకు మైండ్ అదే నేను దాన్ని ఆలోచించే దాన్ని సిప్ చేస్తూ నేను దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఇవన్నీ ఆలోచిస్తాను అనమాట. ఈ దీంట్లోని పొరపాటున ఎక్కడో లేదు, నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, లేదంటే నేను అనవసరంగా ఐ హ్యావ్ లాస్ట్ మై కూల్ టెంపర్ ఏమైనా పోయింది, ఎందుకు పోయింది, దీని గురించి ఈ విశ్లేషణలో ఏమైపోతుందంటే కరెక్ట్ లేదు, నేను చేసింది కరెక్ట్ ఇది అని అనుకున్నాను అంతే, దట్స్ క్లోడ్. లేదు అలా కాదు, ఇంకా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అలా జరుగుతుంటే వెన్ ఐ హ్యావ్ మై సెకండ్ ప్లేస్, నేను తప్పు చేశాను అంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అప్ అండ్ సే ఐఎమ్ సారీ వాట్ హ్యావ్ డన్ ఇస్ రాంగ్ అని. అది దట్స్ హౌ ఇట్ ఎడ్యుకేట్స్ మీ అలాట్.